సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు 2,500 రూపాయలు కీలక ప్రకటన. మహిళలకు నెలకు 2,500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే మహిళలకు నెలకు 2,500 ఇచ్చే పథకంపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఆదాయ కుల ధృవీకరణ పత్రం కావాలంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారం అవాస్తవం అని చెప్పారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు ఇంకా రాలేదని చెప్పారు. అయితే మహిళలకు నెలకు 2,500 సర్టిఫికెట్లు కావాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం, వాటిని నమ్మవద్దంటూ అధికారులు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదిరింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2,500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అధికారులు రావడంతో తమకు నెలకు 2,500 ఇవి వస్తాయని కూడా మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఈ పథకానికి 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు మహిళలే అర్హులని ప్రచారం జరుగుతుంది. ఈ పథకం నుంచి లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, పాస్బుక్ సైజ్ ఫోటో, కరెంటు బిల్లు, కుల ధృవీకరణ, ఆదాయ పత్రాలు తప్పనిసరి అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో చాలామంది మహిళలు మీ సేప బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వం ఆఫీసులో క్యూ కడుతున్నారు. అయితే అదంతా తప్పుడు ప్రచారం అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తాయని, ఆ తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని కూడా చెప్పారు. ఇక 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పథకానికి అర్హులు కావాలంటే ఈ కేవైసీ తప్పనిసరని, నమోదుకు చివరి తేదీ లేదు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దీంతో గ్యాస్ ఏజెన్సీల ముందు జనం బాధలు తీరుతున్నారు. అయితే ఈ అపోహలు నమ్మవద్దని అధికారులు చెప్తున్నారు. ఈ కేవైసీ పేరుతో అపోహలు సృష్టించి వినియోగదారులకు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని అంటున్నారు. కేవైసీ నమోదు అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే సాధారణ ప్రక్రియ అని, ఈ విషయాన్ని ఏజెన్సీలు వినియోగదారులకు తెలపాలన్నారు. 500 సిలిండర్ సరఫరాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, కేవైసీ నమోదుకు ఈ పథకానికి సంబంధం లేదని అధికారులు చెప్పారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.